ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానములు సకల ప్రపంచ ప్రజల యోగక్షేమముల కొరకు తిరుమల క్షేత్రంలో సాక్షాత్ శ్రీవారి సన్నిధానంలో నాద నీరాజన మండపం ద్వారా నిర్వహిస్తున్నటువంటి అఖండ మహామంత్ర పారాయణ శ్రీవారి అనుగ్రహంతో ఈ రోజున 311వ రోజులో ప్రవేశించాం. అలాగే శ్రీమద్ సుందరకాండ పారాయణ 249వ రోజులో ప్రవేశించాం. ఈ రోజున విశేషమైనటువంటి మాఘ భానువారం. మాఘమాసంలో సూర్యారాధన చాలా విశేషం. తత్రాపి భానువారం చాలా గొప్ప ఫలాన్ని ఇచ్చేటటువంటి రోజు. అందువల్ల నుంచే ఈ రోజున మన శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో మాఘ భాను పూజ కార్యక్రమాన్ని కూడాను ప్రపంచక్షేమం కోసం నిర్వహిస్తున్నాం. ఇటువంటి రోజున మాఘ శుక్ల తృతీయా తిథి రోజున భానువారం, పూర్వభాద్రా నక్షత్రం. ఈ పూర్వభాద్రా నక్షత్రంలోనే మన ఆంజనేయ స్వామి వారు ఆవిర్భవించారు. ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజున శ్రీవారి సన్నిధానంలో ఒక అన్నమాచార్యుల వారి యొక్క ఆంజనేయ స్వామిని స్తుతించేటటువంటి సంకీర్తనతో మన కార్యక్రమాన్ని ఆరంభిద్దాం. అర్చకం మాన్యచంద్రన్ ఈ కీర్తనను చక్కగా ఆలాపన చేస్తుంది. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడని ఆంజనేయ స్వామి వారి యొక్క వైభవం అంతా కూడా అన్నమాచార్యుల వారు ఇందులో కీర్తించారు. అందువల్లనే ఆదివారం నాడు ఆనంద నిలయంలో శ్రీవారికి అభిముఖంగా ఉండేటటువంటి గరుత్మంతుల వారికి అలాగే మన ఆంజనేయ స్వామి వారికి విశేషమైనటువంటి ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. అందువల్ల అటువంటి శ్రీవారు, రామచంద్ర ప్రభువు, ఆంజనేయ స్వామి, సూర్యభగవానుడు ప్రపంచాన్ని మనల్ని రక్షించాలి అని ప్రార్థన చేస్తూ సంకీర్తనని ఆరంభం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినాడా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినాడా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు.
తలపున శ్రీరామునాత్మారాముడు అని. ఆంజనేయ స్వామి వారు ఎప్పుడు సంతోషిస్తారు అంటే ఎప్పుడైతే నిరంతరం రామనామస్మరణ జరుగుతూ ఉంటుందో. అందువల్ల నుంచే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకమని అంటారు. రామాని అంటే చాలుట ఆంజనేయ స్వామి వారు సిద్ధంగా ఉంటారు ఇటువంటి సహాయం చెయ్యాలి అని. అందువల్ల నుంచే ఆయన దేవకార్యముల దిక్కు వరేణ్యుడు, భావింపగల తపఫల పుణ్యము. మనం ఎంతో తపస్సు చేస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందగలం. అటువంటి ఆయన శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడై వెంకటేశ్వరుని సేవించే వాళ్ళ మొట్టమొదటి స్థానంలో ఆయన ఉంటాడట. అందువల్ల నుంచి ఆయన సావధాన చిత్తుడై ఉంటాడు, సర్వలోకానుడికి శరణ్యుడుగా ఉంటాడు. అటువంటి ఆంజనేయ స్వామి వారు, ఆయన ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువు, తదభిన్న స్వరూపులైనటువంటి శ్రీవారు మనల్ని అందరినీ రక్షించాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి పారాయణ ఆరంభిద్దాం. సుందరకాండ ప్రవచనం వరకు కలిసి పఠిద్దాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీపద్మావతీ జానేః భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినः సన్నిధౌ ధర్మవిగ్రహస్య శ్రీరామచంద్రప్రభోः పాదసేవకస్య హనుమతః ప్రసాదేన అస్మిన్ భువనే విశూచికాక్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నిర్మూలనద్వారా సర్వేషాం ఆస్తిక మహాజనానాం సర్వవిధ సుస్థిరతా సిద్ధ్యర్థం విద్యా విత్త వ్యాపార దేశరక్షణాదిరంగేషు సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం సద్భావానాం సత్సంకల్పానాం సత్కార్యాణాం చ సర్వతోముఖ విజయసిద్ధ్యర్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం అధికారిణాం సైనికానాం కర్షకవణిగాదీనాం ఉపాధ్యాయ వైజ్ఞానిక వైద్యాదీనాం చ సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం శ్రీరామచంద్ర రూపాంతరస్య శ్రీమద్వేంకటేశ్వర పరబ్రహ్మణః శ్రీమదాంజనేయస్య చ పరిపూర్ణానుగ్రహ సిద్ధ్యర్థం శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే సుందరకాండే యథాశక్తి 40 సర్గశ్లోకపారాయణం శ్రీధన్వంతరి మంత్రపారాయణం తథా శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రపారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీరామ ప్రార్థనా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీ ఆంజనేయ ప్రార్థనా.
गोष्पदीकृतवाराशिं मशकीकृतराक्षसं रामायण महामाला रत्नं वन्दे नीलात्मजं श्रीवाल्मीकि प्रार्थना पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् श्रीहनुमते नमः। अथ सुन्दरकाण्डे 42 सर्गः। हनुमानपि तेजस्वी श्रीमान् पर्वतसन्निभः क्षितावाविध्य लाङ्गूलं ननाद च महास्वनम्। ఆంజనేయ స్వామి వారు చాలా తేజోస్వరూపంతో విరాజిల్లుతూ ఉన్నారు. అటువంటి లక్ష్మీకరమైనటువంటి శోభ కలిగినటువంటి స్వామివారు కూడా తోకను బాగా శబ్దం వచ్చేట్టు నేలకేసి కొట్టారు అని చెప్తూ ఉన్నారు. హనుమానపి ఆయన కూడా అని అన్నారు. అంటే ఏ సందర్భంలో ఆయన ఇలా చేశారు మనం ఒకసారి ముందు శ్లోకాల్లో విషయాలని గుర్తు చేసుకుందాం. ఆయన అమ్మవారి దగ్గర అనుమతి తీసుకున్న తర్వాత ఇంకా కార్యశేషం ఉన్నది అని చెప్పి ఆయన ముందుకు వెళ్ళి సామ దాన భేదోపాయాల చేత లొంగనటువంటి ఈ రాక్షసులకు దండోపాయం చేత మళ్ళా వీళ్ళందరూ కూడా సన్మార్గంలోకి వస్తారేమో చూద్దాము అని చెప్పి సంకల్పించారు. అక్కడ ఉండేటువంటి వృక్షములను లతలను అన్నీ కూడా ఆయన ఛిద్రం చేసి అక్కడ ఉండేటువంటి ఆ జల ప్రవాహాలన్నింటినీ కూడా ఆయన గట్లు తెంపేసి జలమయం చేసి పక్షులు అక్కడ ఉండేటువంటి తిరియక్కులు అన్నీ కూడా దూరంగా పారిపోయేట్లుగా అవన్నీ కూడా గట్టిగా రోధిస్తూ వెళ్ళిపోవటాన్ని చూసి లంకానగరంలో ఉండేటువంటి వాళ్ళు దుశ్శకునములుగా భావించి భయపడిపోయారు. ఇలాగా ఆ లంకానగరంలో అశోకవనం చాలా అందమైనటువంటి దాన్ని ఛిద్రం చేసినటువంటి మన ఆంజనేయ స్వామి వారు ఎక్కడికి వెళ్లకుండా స్థిరంగా సావధానుడై సర్వశరణ్యుడై అక్కడ ఉండేటువంటి అశోకవనిక ప్రధాన ద్వారం పైన పెద్ద రూపంతో అక్కడ కూర్చుని ఉన్నారు. జరిగిన విషయాన్నంతా కూడా క్రూరమైనటువంటి ముఖం కలిగి సీతమ్మ వారి కాపలా ఉండేటువంటి రాక్షస గణములన్నీ కూడా పరుగు పరుగును వెళ్ళి రావణాసుడికి నివేదించాయి. రావణుడు అగ్నిహోత్రంలాగా బాగా ప్రజ్వరిల్లిపోయాడు. ఆ కోపంతో ఆయన కన్నీళ్లు కూడా కార్చాడు. అలాంటి క్రోధమూర్ఛితుడైనటువంటి రావణాసుడు వెంటనే కింకరులు తనకి ఎప్పుడూ కూడా ఏమి చేయమంటావు అని చెప్పి 24 గంటలు ప్రభువు ఆజ్ఞ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళని 80,000 మందిని ఆ హనుమంతుడిని పట్టుకోండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఆయన ఆజ్ఞాపించి పంపించారు. వాళ్ళందరూ కూడా వివిధ ఆయుధములు గదలు పట్టిశములు అవన్నీ తీసుకుని ఆంజనేయ స్వామి వారు ఉండేటువంటి చోటుకు వచ్చి ఆయన ఉండేటువంటి అశోకవనిక ముఖద్వారము పైన ఆయన ఆసీనుడై ఉన్నాడు కనుక చుట్టూ చేరారు. చేరినటువంటి వాళ్ళంతా కూడా తమ చేతిలో ఉండేటువంటి ఆయుధములను నేల వేసి కొడుతూ బాగా భయాన్ని కల్పిస్తూ ఉంటే స్వామి ఏమీ భయపడకుండా ఆయన కూడా తోకను నేలకేసి కొట్టి గొప్ప భయాన్ని కలిగేట్లుగా చేశారు వాళ్ళందరికీ కూడా. మామూలుగా చతుష్పాత్తులన్నింటికీ కూడా తోకలు ఉంటాయి. అందులో వానరములకు ఉండేటువంటి తోకలు అవి చాలా ఉపయుక్తం అవుతాయి. అసలు ఆ చతుష్పాత్తుగా చెప్పొచ్చు వానరాన్ని, కానీ పై 2 అవి పాదములుగాను హస్తములుగాను వినియోగించుకుంటాయి. అది వానర జాతిలో ఉండేటువంటిది. అందుకే వా నరహ కింవ ఏమిటి మనుష్యుడా అన్నట్లుగా దాని ఆకారం ఉంటుంది. అలాంటి వానరము తోకని బాగా తిప్పుతుంది. మనం మామూలుగా వింటూ ఉంటాం, ఏంరా తోక తిప్పుతున్నావు అని అంటారు. అలాగే తోక ముడిచాడండి అంటారు, తోక నేలకేసి కొడుతున్నాడండి అంటారు. ఈ తోక తిప్పడం అంటే ఎదుటి వాళ్ళని భయపెట్టడం, తోక ముడిచేయడు అని అంటే భయపడి వెనక్కి వెళుతున్నాడు అని అర్థం. తోక నేలకేసి కొట్టాడు అంటే ఏమీ భయపడకుండా ఎదుటి వాళ్ళపై యుద్ధానికి ఉపక్రమిస్తున్నాడు అని చెప్పి అర్థం. కనుక ఇప్పుడు స్వామివారు మహా తేజస్వి, వాళ్ళందరూ కూడా ఆయుధములు నేలకేసి కొట్టి బాగా శబ్దం చేస్తూ ఉంటే నేనేమన్నా భయపడతాను అనుకుంటున్నారా?
నా యొక్క వాళ్ళ శబ్దము చేతే మీరు భయపడిపోతారు అని చెప్పి చెప్పడానికి ఆయన తోకన నేలకేసి కొట్టి బాగా ధ్వనిని దిక్కులన్నీ కూడా నింపేట్లుగా చేస్తూ ఉన్నాడు మన స్వామి. అలాంటి ఆ తోకన నేలకేసి శబ్దింపజేస్తూ ఉండేటువంటి పరబ్రహ్మమైనటువంటి ఆ రామచంద్ర ప్రభువుకి అనుంగుడు దాసుడైనటువంటి స్వామివారికి నమస్కరిస్తూ శ్లోకాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. హనుమానపి తేజస్వీ శ్రీమాన్ పర్వత సన్నిభః శితావావిధ్య లాంగూలం ననాదచ మహాస్వనం హనుమానపి తేజస్వీ శ్రీమాన్ పర్వత సన్నిభః శితావావిధ్య లాంగూలం ననాదచ మహాస్వనం సభూత్వా సుమహాకాయో హనుమాన్ మారుతాత్మజః దృష్టమాస్ఫోటయామాస లంకాం శబ్దేన పూరయన్. వాయుపుత్రుడైనటువంటి మన ఆంజనేయ స్వామి వారు చాలా సుఖాసనంలో ఉండి ఆయన భుజాలను బాగా కొట్టుకుంటూ ఉన్నారు. ఆయన ఆ శబ్దము దృష్టమాస్ఫోటయన్, ధృష్టద్యుమ్నుడు అంటారు, బాగా భుజబలం కలిగినటువంటి వాడు అనమాట. ఈయన భుజాలను బాగా కొట్టుకుంటూ ఉంటే ఆ జబ్బలు చరుచుకుంటూ ఉంటే పెద్ద ధ్వని వస్తూ ఉన్నదన్నమాట. అంటే ఎప్పుడు అలా కొట్టుకుంటారు? మామూలుగా పల్లెటూర్లలో ఈ వ్యాయామం చేసేవాళ్ళు ఉంటారు. జయ భజరంగ బలి అంటారు. అంటే జయ వజ్రాంగ బలి అనేటువంటి దానికి అది పర్యాయ పదం అనమాట. అంటే దాని నుంచి ఇది వచ్చింది. వజ్రము అంటే అంగము, అలాగే బలము కలిగినటువంటి వాడు మన ఆంజనేయ స్వామి వారు. ఆయన్ని జై బజరంగ బలి అని చెప్పి ఇలా భుజాలు తరుచుకుంటే వాళ్ళలో ఎక్కడ లేనటువంటి ధర్మము చేత వచ్చినటువంటి ధైర్యం అంతా వచ్చేస్తుంది. కనుక ఎదుటివాడు కూడా వీళ్ళలో ఉండేటువంటి ధర్మాగ్రహానికి భయపడతాడనమాట. ధర్మకార్యములు చేసేప్పుడు మామూలుగా చూస్తూ ఉంటాం, బస్తీమే సవాల్ అంటూ ఉంటారు కొంతమంది. అంటే ఆ నగరంలో నేను సవాలు విసురుతున్నాను రండి అని చెప్పి. ఎక్కడి నుంచి వచ్చింది మనకి వ్యవహారం అంతా? నిరంతరం రామాయణం అధ్యయనం చేసేటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు మన చుట్టూ ఉండటం వల్ల ఆంజనేయ స్వామి వారు ధర్మముతో కోపం వచ్చినప్పుడు ఆయన వాయుపుత్రుడు మహా తేజస్వి అనేటువంటి ఆయన ఒక్కసారి రెండురా, ఎంతమంది 80,000 మంది కాదు, దీనికి రెట్టింపు వచ్చినా కూడా నాకేమీ భయం లేదు అని చెప్పి చెప్పడానికి ఆయన జబ్బలు చరుచుకుంటూ గొప్ప ధ్వనిని ఆయన లోకంలో వచ్చేట్లుగా చేస్తూ ఎదురుకుండా ఈ కింకరుల ముందు నిలిచి ఉన్నాడు. అలాంటి దివ్యస్వరూపుడికి నమస్కారం చేసుకుంటూ శ్లోకాన్ని పారాయణం చేసుకుందాం. సభూత్వా సుమహాకాయః హనుమాన్ మారుతాత్మజః దృష్టం ఆస్ఫోటయామాస లంకాం శబ్దేన పూరయన్ సభూత్వా సుమహాకాయః హనుమాన్ మారుతాత్మజః దృష్టం ఆస్ఫోటయామాస లంకాం శబ్దేన పూరయన్ తస్య ఆస్ఫోటిత శబ్దేన మహతా సానునాదిన పేతుర్విహంగాః గగనాద్ ఉచ్చైశ్చేదమఘోషయన్. బాగా ప్రతిధ్వని కలిగేట్లుగా మన స్వామివారు జబ్బలు చరుచుకున్నారు. ఎంత శబ్దం వచ్చింది అంటే ఆకాశంలో ఎగిరేటువంటి పెద్ద పక్షులంతా కూడా నేల మీద పడిపోయాయి. అంతేకాదు మన స్వామివారు అలా జబ్బలు చరుచుకుంటూ నేల మీద ఆ పక్షులన్నీ పడిపోయేట్లుగా ఆయన ప్రయత్నపూర్వకంగా చేయకపోయినా ఆ సమయంలో ఆయన బాగా జయఘోష చేశారు. చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. ఆంజనేయ స్వామి వారు ఇలా నేల మీద తోకతో కొట్టడం కానీ, జబ్బలు చరుచుకుని బాగా శబ్దింపచేయటం కానీ, అలాగే జయఘోష చేయటం కానీ, ఇవన్నీ కూడా మహాఫలితాలను ఇచ్చేటువంటివి.
చాలా అదృష్టం. ఈ మాఘ భానువారం నాడు బేడి ఆంజనేయ స్వామి వారికి అభిషేక దివసం రోజున ఇవన్నీ మనం ప్రయత్నించుకుని ఈరోజు ఈ శ్లోకములు చదవాలి అని మనం అనుకోలేదు. ఈరోజు జయశబ్దములతో ఉండేటువంటి జయమంత్రము చెప్పుకునేటువంటి భాగ్యం ఆ స్వామి మనకు వచ్చేట్లుగా చేశాడు. ఆయన శ్రీ వెంకటేశ్వర దాసాగ్రగణ్యుడైనటువంటి స్వామి అనుగ్రహం. అసలు ఈ తోక తిప్పడం, తోక ఎత్తడం, తోక ఓంకారంగా ఆయన ముడవటం, వీటన్నింటికీ కూడా గొప్ప ఫలితాలు చెప్పారు. దాంట్లో ఆస్ఫోటయన్ స్వలాంగూలం ఒక అంశాన్ని మనం దర్శించాం. బాగా శబ్దం వచ్చేట్లుగా ఆయన భూమిపైన తోకతో కొట్టారు. జయ శబ్దం విఘోషయన్ బాగా దిక్కులు పెక్కటిల్లేట్లుగా రామచంద్ర ప్రభువుకి, లక్ష్మణుడికి, అలాగే తన ప్రభు అయినటువంటి సుగ్రీవుడికి ఆయన జయఘోష చేయటానికి ఉద్యమిస్తూ ఉన్నారు స్వామి. భుజయుగ్మం స్ఫోటయంశ్చ ఆ భుజములను బాగా కొట్టుకుని ఆయన చాలా గట్టిదైనటువంటి శబ్దం, పక్షులు నేలబడేట్లుగా ఆయన చేస్తూ ఉన్నారు. అంటే మన పాపపు పక్షులు జన్మజన్మార్జితమైనటువంటివి, అవి కూడా నేలపాలు కావా. కాబట్టి ఇవన్నీ మనం స్మరిస్తూ హనుమాన్ సర్వరక్షక, ఆశ్రిత సంరక్షకుడు ఆయన. రాముని ఎవరైతే ధ్యానం చేస్తారో వారందరి తరఫున రక్షణ బాధ్యతను వకాలత పుచ్చుకునేటువంటి మహానుభావుడు కనుక అటువంటి స్వామి యొక్క భుజ తాడనం అనేటువంటి దాన్ని, అలాగే వేలముతో శబ్దింపజేసేటువంటి దాన్ని మనం బాగా శ్రద్ధగా పట్టుకుందాం. ఆయన చేసినటువంటి జయఘోష మన లోకానికంతా కూడా మంగళ తూర్యరావంగా అది భావనం చేస్తూ శ్లోకాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. తస్యాస్ఫోటిత శబ్దేన మహతా సానునాదినా పేతుర్విహంగాః గగనాత్ ఉచ్చైశ్చేదం అఘోషయతు తస్యాస్ఫోటిత శబ్దేన మహతా సానునాదినా పేతుర్విహంగాః గగనాత్ ఉచ్చైశ్చేదం అఘోషయతు. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవః రాఘవేణాభిపాలితః. మహాబలశాలి అయినటువంటి లోకోత్తరమైనటువంటి బలం కలిగినటువంటి రామచంద్ర ప్రభువుకు జయమగుగాక, అలాగే మహాబలుడైనటువంటి లక్ష్మణస్వామికి జయమగుగాక. రాముడి చేత పాలనలో చాలా ఉత్కర్షణ పొందేటువంటి మా సుగ్రీవ ప్రభువుకు జయమగుగాక అని చెప్పి ఆయన గట్టిగా సకల లోకములు కూడా చాలా శుభంకరమైనటువంటి శబ్దాన్ని వింటున్నాం అనేటువంటి దివ్యానుభూతి కలిగేట్లుగా చెప్పారు. జయత్యతి బలో రామ. సరే, బాగుందండి. సద్వోత్కర్షతో రామచంద్ర ప్రభువుకి మంగళం అవ్వాలి కోరుకున్నారు. లక్ష్మణశ్చ మహాబల, లక్ష్మణుడికి ఎందుకండి అని చెప్తే అసలు లక్ష్మణస్వామే రాముడి యొక్క గుణగణములన్నీ కూడా ఆంజనేయ స్వామి వారికి చెప్పారు కనుక భాగవతుల ద్వారా భగవతత్వం మనకి తెలుస్తూ ఉంది. కాబట్టి మనం భాగవతుల ద్వారానే భగవంతుడికి నమస్కరించుకోవాలి. అయితే ముందుగా భగవంతుడికి ఆయన మంగళాశాసనం చేశారు. సర్వోత్కర్షతో ఉండాలి మా ప్రభు రాముడు అని చెప్పారు. అలాగే లక్ష్మణస్వామికి మంగళాశాసనం చేశారు. ఆ తర్వాత తన ప్రభు అయినటువంటి ఆ సుగ్రీవుడు కూడా రాఘవుడి యొక్క పాలనలో ఉన్నాడు కనుక ఆయనకు కూడా మంగళము కలగాలి అని చెప్పి ఆకాంక్షించాడు. ఈ జయమంత్రములని, ఈ 4 శ్లోకముల్ని, ఈ శ్లోకము తర్వాత శ్లోకములు చదువుకుంటే క్షుద్రశక్తులన్నీ కూడా మన నుంచి పారిపోతాయి అని చెప్పారు. అంతేకాకుండా ప్రతికూలమైనటువంటి అంశములన్నీ కూడా మనకు విజయాన్ని చేకూర్చేటువంటివిగా అయిపోతాయి అని చెప్పారు. అంతేకాకుండా మానసికంగా బలం కలుగుతుంది. సుందరకాండ చదివేటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి సర్గకి కూడా ఈ 4 శ్లోకములను పారాయణ ప్రారంభంలో పారాయణం చేస్తూ అప్పుడు ఆంజనేయ స్వామి వారికి నమస్కరించడం అనేటువంటిది కూడా అనూచాన సంప్రదాయం.
కనుక అటువంటి 4 శ్లోకముల్లో మొదటి శ్లోకమైనటువంటి సర్వోత్కర్షతో వెలుగొందుతున్నాడు రాముడు, సర్వోత్కర్షతో లక్ష్మణస్వామి వెలుగొందుతున్నాడు. అలాగే ఆ సుగ్రీవుడు మహానుభావుడైనటువంటి రామచంద్రుడి చేత పాలింపబడుతూ చాలా విరాజిల్లుతున్నాడు అని చెప్పారు. అలాంటి జయశ్లోకాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. జయత్యతి బలో రామః జయత్యతి బలో రామః లక్ష్మణశ్చ మహాబలః లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవః రాజా జయతి సుగ్రీవః రాఘవేణాభిపాలితః రాఘవేణాభిపాలితః జయత్యతి బలో రామః జయత్యతి బలో రామః లక్ష్మణశ్చ మహాబలః లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవః రాజా జయతి సుగ్రీవః రాఘవేణాభిపాలితః రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. శ్రమ పడకుండా కార్యాలను సాధించేటువంటి కోసలాధిపతి అయినటువంటి రాముడి దాసుడను, వాయుపుత్రుడైన నా పేరు హనుమంతుడు, శత్రు సైన్య సంహారకుడను, వాయుపుత్రుడును అని చెప్పి తనను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నారు. ఎంత అద్భుతమైనటువంటి ప్రయోగములో చూడండి. అక్లిష్టకర్మణ రామచంద్ర ప్రభు ఏమాత్రం శ్రమ పడకుండా ఎంత పనైనా చేసేయగలడు ఆయన. అటువంటి స్వామికి సహచరుణ్ణి అని చెప్పి చెప్పడం లేదు ఆయన. దాసోహం కోసలేంద్రస్య, ఆ కోసల ప్రభు అయినటువంటి రామచంద్ర ప్రభువుకి నేను దాసుణ్ణి. మామూలుగా సమానార్థకములుగా చెప్తూ ఉంటారు, కింకరుడు, దాసుడు, భృత్యుడు అని చెప్పి. కింకరుడు అంటే ప్రభువు దగ్గర ఉంటూ ఆయన పట్ల చాలా శ్రద్ధాసక్తులతో ఉండి ప్రభువుకి ఎప్పుడు నా బలంతో ప్రయోజనం ఉంటుందో తెలియదు గనక నిరంతరం కూడా స్వామి నా అవసరం ఉందా అని చెప్పి ఆయనను అడుగుతూ ఉండటం వారి యొక్క కర్తవ్యం. వాళ్ళని కింకరులు అని అంటారు, భృత్యులు అని అంటారు. భృతి అంటే బాగా ఏదో కాస్త సంభావన పుచ్చుకోవటం అనమాట. అది పుచ్చుకుని వారికి అనుగుణమైనటువంటి పని చేయటం. డబ్బు తీసుకుని చేసేటువంటి వాళ్ళకి అది జీతం తీసుకుంటే జీవితం కోసం ఉపయోగపడేటువంటి దానికోసం వీళ్ళు వచ్చారు కాబట్టి పరిపూర్ణత అనేటువంటిది ఉండదు. కానీ ఈ దాస్యము అనేటువంటిది ఉందే, అది అవతల వాళ్ళు బలప్రయోగం చేత చేసుకుంటారు. అది చాలా నీచమైనటువంటిది. అలా కాకుండా భగవంతుడి పట్ల లేకపోతే గొప్ప గుణగణములు కలిగినటువంటి వారి పట్ల చాలా అనురక్తితో వాళ్ళు ఏదైనా ఒక పని చెబితే దాని భారము వాళ్ళ మీదే వేసేసి చాలా శ్రద్ధాసక్తులతో చేస్తారే వాళ్ళను దాసులు అంటారు. మామూలుగా ఈ శ్లోకమును పెద్దవారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా చెప్తూ ఉంటారు. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణ అని తర్వాత ఉండేటువంటి హనుమాన్ ఇవన్నీ చెప్పరనమాట. మనం అవన్నీ శత్రు సంహారం అవన్నీ అవలేలుగా చేసేయలేం కాబట్టి రాముడికి దాస్యం మనం చెప్పవచ్చు. అలాగే చాలా అక్లిష్టకర్ముడు రామచంద్ర ప్రభు అని కూడా మనం చెప్పేయవచ్చు. ఇవి చెప్తూ ఉంటారు. అంటే ఏమిటి, నేను కూడా ఆంజనేయుని వలె నీకు దాసున్నయ్యా అని చెప్పుకునేటువంటి ఒక సంప్రదాయాన్ని మనకు ఆంజనేయ స్వామి వారు అనుగ్రహించేశారు. అసలు బాగానే ఉందండి. పూర్వశ్లోకంలో ఒకసారి అనుకున్నాం కదా, జయత్యదిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః అని చెప్పి. ఈయన సుగ్రీవుడి దగ్గర పనిచేస్తూ ఉన్నాడు కనుక సచివుడుగా, ఆయన యొక్క సైన్యాధ్యక్షుడిగా ఇలాగ రకరకాల బాధ్యతలు ఆయన నిర్వర్తిస్తూ ఉన్నాడు కనుక, ఆయన బంటయ్యాడు కనుక ఈయన పోనీ ఏదో రాఘవేణాభిపాలితుడైనటువంటి మా సుగ్రీవ ప్రభు దాసుని చెప్పుకోవడానికి బాగానే ఉంది, ఆయనకి జయము చెప్పడము బాగానే ఉంది. మధ్యలో ఈ లక్ష్మణస్వామికి ఎందుకు అనంటే అసలు లక్ష్మణస్వామికే బాగా చెప్పడం అనేటువంటిది ఇష్టం మన ఆంజనేయ స్వామి వారికి. ఎందుకు అనంటే పంపానదీ తీరంలో మొట్టమొదటిసారిగా రామలక్ష్మణులను దర్శించినప్పుడు వాళ్ళు ఎవరో అని చెప్పి తెలుసుకోవడానికి మన ఆంజనేయ స్వామి వారు ప్రశ్న చేసినప్పుడు లక్ష్మణస్వామి ఆయనకి బోధ చేశారు. అహమస్య అవరోభ్రాత గుణైర్దాస్యముపాగతః. నేను 4 సోదరులు ఉన్నారు అని పూర్వం పరిచయం చేశారు.
ఈయన చాలా పితృభక్తి పరాయణుడు, ఈయన రామచంద్రుడు అని చెప్పి ఈయన గురించి అంతా పరిచయం చేశారు. ఈయనకు నేను సోదరుణ్ణి అయినప్పటికీ గుణై దాస్యముపాగత, ఈయనలో చాలా కళ్యాణ గుణములు ఉన్నాయి, అందుకని నేను ఎప్పుడు ఈయనకి సోదరుడిగా ఉండాలి అని అనుకోవట్లేదు, ఈయనకి ఒక దాసుడిగా నేను ఉంటున్నాను అని చెప్పారు. అక్కడి నుంచి మన స్వామి గ్రహించారన్నమాట. గ్రహించిన దాంట్లో మనకి మహేంద్రగిరిపై ఆయన వచ్చేటప్పుడు కనపడింది ఒకే లక్షణం. నేను రాఘవుడి చేత విడివడినటువంటి ధనస్సు నుంచి విడివడినటువంటి బాణము వలె వెడతాను అన్నారు. ఎందుకంటే 7 తాడి చెట్లను కొట్టినప్పుడు రామబాణం అవన్నీ కూడా వంకర టెంకరగా ఉంటే వాటన్నిటినీ కొట్టి భూమిలోకి గుచ్చుకుని మళ్ళా తెలివైనటువంటి రామబాణం ఆయన అమూలు పొదలో చేరిపోయింది. అక్కడ దాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక్కడ గుణై దాస్యముపాగత అని లక్ష్మణస్వామి ఏదైతే నేను ఆయన యొక్క సద్గుణములకు దాసుడిని అయిపోయాను అని చెప్పారో అలాగా రాముడి గుణగణములకు ఈయన దాసుడైపోయాడు, అందుకని అయ్యాడు. అంతేగాని రాముడు ఏమి నువ్వు నా దాసుడిగా ఉండవయ్యా అని అనలేదు. పైగా ఎప్పుడు కూడా ఎవరైనా సరే గుహుడైనా లేదా హనుమైనా సుగ్రీవుడైనా ఎవ్వరు నేను నీ దాసుడిని అని అన్నా వాళ్ళందరినీ కూడా నా ఆత్మసఖులు మీరు అని చెప్పి పరిశ్వంగ సుఖాన్ని ఇచ్చినటువంటి వాడు రామచంద్రస్వామి. అయితే అసలు ఎందుకు దాస్యం చేస్తున్నారు రాముడికి? ఆయనకి గుణగణములు ఉన్నాయి, వారికి అటువంటి కోసల ప్రభు అయినటువంటి రాముడికి ఎందుకు దాస్యం చేయాలి అని అంటే, పెద్దల దాస్యం వల్ల మనకి కర్తవ్య జ్ఞానం తెలుస్తుంది. లోకంలో ఏమిటి ప్రమాణం, మనం మంచి కర్మాచరణ చెయ్యాలి. కాబట్టి కార్యాకార్య వ్యవస్థితుడు అవ్వాలి అని అంటే వాడికి ఏముండాలి? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, శాస్త్ర ప్రమాణం. అయితే శాస్త్రాధ్యయనం చేస్తామండి, ఆ శాస్త్రము ప్రమాణము కనుక దానివల్ల మేము ఏది చెయ్యాలి ఏది చేయకూడదు తెలుస్తుంది అని అంటే దానివల్ల ఏమీ తెలియదు. శాస్త్రాధ్యయనం చేస్తే ఇంకా ఎక్కువ సందేహాలు వస్తాయి. ఆ కర్తవ్య నిష్ఠ మనకి తెలియదు. అందుకని కర్తవ్య నిష్ఠ తెలిసి మహాశాస్త్ర కోవిదుడైనటువంటి వాడి దగ్గర కనుక దాస్యము చేస్తే ఆ అచ్యుతమైనటువంటి శాస్త్రజ్ఞానం కలిగినటువంటి మహానుభావుడి యొక్క ఆచరణ వల్ల మనలో ఉండేటువంటి ఆ సంశయములన్నీ తొలగిపోయి మనందరికీ ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేటువంటి జ్ఞానం ఏర్పడుతుంది. కనుక మనకి పరిపూర్ణమైనటువంటి ప్రజ్ఞను అనుగ్రహించేటువంటిది మహాత్ములైనటువంటి వారి యొక్క దాస్యము. అందుకే వెంటనే నేను ఎప్పుడైతే ఆయన గుణగణములకు దాసున్నయ్యాను అని లక్ష్మణస్వామి చెప్పారో ఆంజనేయ స్వామి వారు అప్పుడే స్వీకరించేశారు రాముడి యొక్క దాస్య వృత్తిని. ఎలాగా అంటే అక్కడి నుంచి పంపా తీరం నుంచి మళ్ళా సుగ్రీవ సన్నిధికి వాళ్ళు నడిచి రాలేదు, చక్కగా ఆంజనేయ స్వామి వారి భుజస్కందములపై సుఖాసీనులై వచ్చేశారు. కాబట్టి అప్పటి వరకు ఆయన శ్రోత్రియుడు, ఇప్పుడు బ్రహ్మనిష్ఠుడయ్యాడు. శ్రోత్రియం బ్రహ్మనిష్టం, ఆ పరబ్రహ్మమైనటువంటి రాముణ్ణి తన మీద ఉంచుకున్నాడు. కనుక మనం కూడా ఈ శ్లోకములను చదువుతూ ఉన్నామంటే అంతరాత్మ అయినటువంటి రామచంద్ర ప్రభువును మన యందు ఉన్నాడు, ఆయనకు మనం దాస్యము చేస్తున్నాము అనేటువంటి భావన రావాలి. అలాంటి దాన్ని కూడా మనకు అనుగ్రహించి శ్లోకములు పారాయణం చేసుకునేటువంటి శక్తిని ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ చక్కగా శ్లోకాన్ని అధ్యయనం చేద్దాం. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. 1000 మంది రావణాసురులు కూడా యుద్ధరంగంలో నా ముందు నిలవలేరు. బాగానే ఉందయ్యా, హనుమంతుడు నీ పేరు అని చెప్పి చెప్పుకున్నావు, అది బాగానే ఉంది. వాయుపుత్రుడిని అని చెప్పి చెప్పుకున్నావు, అది బాగానే ఉంది.
యుద్ధంలో ఎవరూ నీ ముందు నిలబడలేరని చెప్తున్నావు, ఇది బాగానే ఉంది. కానీ నీ చుట్టూ 80,000 మంది కింకరులు ఉన్నారే, అలాగే వాళ్ళందరూ కూడా ఆయుధ పాండులై ఉన్నారే, నీ చేతుల్లో ఏమీ లేవు కదా అంటే శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః. నాకేమీ పెద్దగా పక్కన ఆయుధాలు గట్రా ఉండవలసినటువంటి అవసరం లేదు, పక్కన ఉండేటువంటి శిలలతో శత్రువులను కొట్టేస్తాను. వేలాది వృక్షములు కూకటి పాదపైశ్చ సహస్రశః, బాగా నేలలోకి వేళ్ళు ఊనిపోయినటువంటి వాటిని పెకలించేసి వాటితో కొట్టి చంపేస్తాను అని చెప్తున్నారనమాట. అది జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ అని చెప్పి వాళ్ళందరికీ కూడా మంగళాశాసనం చేసినటువంటి మహానుభావుడు, తన పేరు హనుమంతుడు అని చెప్పి చెప్పుకుని, వాయుపుత్రుణ్ణి అని చెప్పుకుని, శత్రు సంహారకుణ్ణి అని చెప్పి చెప్పుకున్నటువంటి మహానుభావుడు ఏం చెప్తున్నాడు, నాకేమీ ఆయుధముల యొక్క అవసరము లేదనేటువంటి దాన్ని పరోక్షంగా నాకు శిలలు చాలు, వేలాది వృక్షములు చాలు, వాటితో నేను కొట్టేస్తాను అని చెప్పి దాసాగ్రగణ్యుడైనటువంటి మన స్వామి చెప్తూ ఉన్నారు. మనం కూడా ఎప్పుడూ కూడా ఈ శ్లోకములు చెప్పేప్పుడు పరమాత్మ అందరికీ కూడా ప్రభు, మన ఆత్మ ఆ పరమాత్మ నుంచి విడిపడింది, మళ్ళా పరమాత్మ యందు అది సంగమించాలి. అందుకని ఆ అద్వైత భూమికలు రావాలి అనంటే మన యందు ఆ జ్ఞానము కలగాలి. అందుకే ప్రార్థన చేసేప్పుడు పెద్దలు ఏం చేస్తూ ఉంటారు, దాసభూతా స్వతః సర్వే హ్యాత్మనః పరమాత్మనః అతోహమపి తే దాసః ఇది మత్వా నమామ్యహం. అయ్యా పరమాత్మ నీకు నమస్కారం చేస్తున్నాను, ఎందుకంటే ఈ జీవాత్మలన్నీ కూడా నీకు సేవాభావముతో ఉండవలసినటువంటివే. ఈ సేవాభావాన్ని నేను తెలుసుకుని దాస్యం అనేటువంటి దాన్ని నెత్తిన ధరించి నీ యందు నేను పరిపూర్ణమైనటువంటి శరణాగతి భావంతో ఉన్నాను అని చెప్పి పరమాత్మ ముందు మనం చెప్పుకోవాలి. ఇక్కడ కూడా ఆయన పరమాత్మ భావాన్ని మనసులో ఉంచుకున్నాను, దాస్యమును నేను ఉంచుకున్నాను అని చెప్పారు కనుక దానివల్ల వచ్చేటువంటి శక్తి ఏమిటో ఇప్పుడు చెప్తున్నారు ఆయన. ఇప్పుడు హనుమంతుడినైనటువంటి నాకు ఆయుధములతో పని లేదు, పక్కనుండేటువంటి శిలలు చాలు, వేలాది సంఖ్యలో ఉండేటువంటి వృక్షములు చాలు. మీరంతా ఇంతమంది వచ్చారు, అసలు మీరెవరూ నాకు సరిపోరు. నరావణ సహస్రమే యుద్ధే ప్రతిఫలం భవేత్. నాకు 1000 మంది రావణాసురులు ఎదురుకుండా వచ్చి నిలబడినా కూడా వాళ్ళెవళ్ళు నాకు ప్రతిపక్షముగా అంటే ఎదురుకుండా పోరాడేందుకు సరిపోరు అని చెప్పారు. ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ కూడా స్వామి అని అంటే వాళ్ళ గుండెలు హడిలిపోవాలని చెప్తున్నారు. ఇంకెప్పుడు కూడా వాళ్ళు ఇలాంటి వాడితో యుద్ధం పెట్టుకోకూడదు. ఈ ఆంజనేయ స్వామి వారే ఇలా ఉంటే ఈయన ప్రభు ఎవరో సుగ్రీవుడు ఉన్నాడు, ఆయన వెనకాల బోళ్ళంతమంది వానర వీరులు, ఎలుగు వీరులు వీళ్ళంతా ఉన్నారు, వీళ్లతో పాటుగా రామలక్ష్మణులు ఉన్నారు, ఇంకా మనం ఏమి యుద్ధం చేయగలం అని చెప్పి వాళ్ళకి తెలియడం కోసం ఆయన జయఘోష చేస్తున్నారు. తాను ఎవరో చెప్పడం కోసం ఆయన జయఘోష చేస్తూ ఉన్నారు. అటువంటి మహానుభావుడికి నమస్కరించుకుంటూ పారాయణం చేసుకున్నాం. నరావణ సహస్రం మే నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః పాదపైశ్చ సహస్రశః నరావణ సహస్రం మే నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. లంకా పట్టణాన్ని బాగా పీడిస్తాను, మైథిలీదేవికి వెళ్ళి నమస్కారం చేస్తాను, ఆ తర్వాత ఇక్కడ చేయవలసినటువంటి కార్యం పరిపూర్ణమైంది అని చెప్పి భావించి ఈ రాక్షసులు అందరూ చూస్తూ ఉండగానే నేను తిరిగి వెళ్ళిపోతాను అని చెప్పారు. అర్థయిత్వా పురీం లంకాం అభివాద్యచ మైథిలీం. అక్కడే ఉన్నారు కోసలేంద్రుడు అన్నారు, దాసోహం కోసలేంద్రస్య అని. ఇక్కడ అభివాద్యచ మైథిలీం అంటున్నారు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు పెద్దలందరూ కూడా. ఎందుకంటే కోసల ప్రభువే కాదు, సమస్తం కోసల మిథిల ఇవన్నీ కలిగినటువంటి ఈ భూమండలానికి అంతటికి కూడా ప్రభువు మన రామచంద్రస్వామి.
రఘువీరుడు ఆయన. అటువంటి స్వామి కోసలేంద్రుడిగా ఎందుకు హనుమంతుడి ద్వారా సంబోధించబడ్డాడు అని అంటే, కోసల దేశం అనేటువంటిది చాలా పరాక్రమానికి ప్రతీక. అందుకే ఆ పరాక్రమవంతుడైనటువంటి వాడు చాలా ధర్మరక్షణ దీక్ష కలిగినటువంటి వాడు. అందుకే తల్లి ఏమని ఆశీర్వదించి పంపించింది కౌసల్యాదేవి, ఎం పాలయసి ధర్మత్వం ధృత్యాచ నియమేనవై సవై రాఘవశార్దూల ధర్మస్వాం అభిరక్షతు. నాయన, దీక్షగా వ్రతంగా చేపట్టి నువ్వు ఏ ధర్మాన్నైతే నువ్వు పాలనం చేస్తున్నావో ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది అని చెప్పింది. అది ఆ కోసల ప్రజల నుంచి ఆ వంశంలో పుట్టినటువంటి మహానుభావుడైనటువంటి రాముడు పుణికి పుచ్చుకున్నటువంటిది. ఈ మిథిలా నగరాధిదేవత వచ్చింది ఈమె. యజ్ఞాంతంలో మామూలుగా పుట్టినటువంటి వాడు రాముడు. యజ్ఞ ప్రారంభంలోనే పుట్టేసింది మన అమ్మవారు. ఏమిటో హడావిడి తెలియదు ఆవిడికి. ఆ తల్లి ఆ యజ్ఞము కోసం అని చెప్పి నేల దున్నుతూ ఉంటే నాగటి చాలుకు పుట్టేసింది ఆవిడ. సీత అంటే నాగటి చాలు, నాగటి చాలు యొక్క ప్రయత్నం చేత పుట్టింది కాబట్టి ఆవిడికి సీత అని పెట్టేశారు. తెలుగులో నాగటి చాలు అన్నమాట. అభివాద్యచ మైథిలీం. ఆ యొక్క మిథిలా నగరం అంతా కూడా ఎప్పుడు జ్ఞాన చర్చల చేత అది పరిఢవిల్లుతూ ఉంటుంది. కనుక అక్కడ ధర్మ పాలన కోసం ఉద్భవించినటువంటి రాముడి కోసం, అలాగే మహావీరుడైనటువంటి రాముడి కోసం ఆయన జయఘోష చేశారు. నమస్కారం జ్ఞానము కోసం చేశారు. కనుక ఇటువంటి ఆంజనేయ స్వామి వారు ధర్మ పరాక్రమంతో, అలాగే చాలా వైరాగ్యం కలిగినటువంటి దీక్షతో ఈ లంకా నగరాన్నంతా కూడా ఆయన శోషింపజేసేస్తాడు. ఇక్కడి నుంచి ఆయన చేయాల్సిన పని ఏదో ఉంది దూతగా. ఆ పని ఏమిటో మనకి తెలుస్తుంది భవిష్యత్తులో. దాన్ని బాగా పూర్తి చేస్తారు ఆయన. చేసి ఈ రాక్షసులందరూ చూస్తూ ఉంటేనే హాయిగా ఆయన వెళ్ళిపోతారు. కనుక ఈ 4 శ్లోకములు ఏవైతే ఉన్నాయో ఇవి మనం అదృష్ట విశేషం చేత ఈ మాఘ భానువారం నాడు మనం బేడి ఆంజనేయ స్వామి వారి అభిషేకం అక్కడ జరుగుతూ ఉంటే, అఖండ దీప్తుల మధ్య ఆయన ప్రకాశిస్తూ ఉంటే మనం పారాయణం చేసుకునేటువంటి భాగ్యం కలిగింది. జయ శ్లోకాన్ పఠిత్వాథ రామదాసేన కీర్తితాన్. నేను రాముడికి దాసుణ్ణి అని చెప్పి ముందుగా ఆయన తన యొక్క విలాసాన్ని తెలియజేశాడు. ఎవరైనా నీ అడ్రస్ చెప్పు అంటే ముందుగా మన పేరు చెప్తాం, కానీ ఈయనేం చెప్పారు, తను చేసేటువంటి వృత్తిని చెప్పారు. మనం కూడా ఏ చిన్న వృత్తి అయినా సరే భగవంతుడి దగ్గర చేస్తూ ఉంటే అది ఏ చిన్నదే అని అనుకోకూడదు. అందుకే కులశేఖర పెరుమాళ్ళు చెప్తారు, త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతిమాం స్మర లోకనాథ అని చెప్పి. కనుక స్వామి కూడా పరమాత్మకి దాసుణ్ణి అని చెప్పుకుని ముందుగా జయ శబ్దాన్ని చెప్పి తర్వాత చెప్పారు. అలాగే సద్య క్షుద్రత్వముక్త సన్, మనలో ఉండేటువంటి మానసికమైనటువంటి ఆ క్షుద్రత పోతుంది. అలాగే ఈ యొక్క శత్రువుల వల్ల వచ్చినటువంటి భౌతికమైనటువంటి క్షుద్రత నశించిపోతుంది. సర్వత్ర విజయీ భవేత్. ఇటు మానసికంగానూ విజయాన్ని పొందుతాం, అలాగే సామాజికంగానూ మనం విజయం పొందుతాం, సాంసారికంగా మనం విజయం పొందుతాం, అన్ని రంగాల్లో మనం విజయం పొందుతాం. కనుక ఈ 4 శ్లోకములు మనం ఎప్పుడూ కూడా ధర్మార్థ కామమోక్షములను అనుగ్రహించేందుకు శక్తినిచ్చేటువంటివి, మానవ జీవితానికి పరిపూర్ణతనిచ్చేటువంటివి అని చెప్పి భావన చేస్తూ శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. ఈ శ్లోకాలన్నీ అఖండంగా పారాయణ చేద్దాం.
హనుమానపి హనుమానపి తేజస్వి తేజస్వి శ్రీమాన్ శ్రీమాన్ పర్వత సన్నిభః పర్వత సన్నిభః శితావా విద్యా శితావా విద్యా లాంగూలం లాంగూలం ననాద చ ననాద చ మహాస్వనం మహాస్వనం సభూత్వా సభూత్వా సుమహాకాయః సుమహాకాయః హనుమాన్ హనుమాన్ మారుతాత్మజః మారుతాత్మజః దృష్టమాస్ఫోటయామాస ధృష్టమాస్ఫోటయామాస లంకాం లంకాం శబ్దేన పూరయన్ శబ్దేన పూరయన్ తస్యాస్ఫోటిత తస్యాస్ఫోటిత శబ్దేన శబ్దేన మహతా మహతా సానునాదినా సానునాదినా పేతుర్విహంగాః కేతుర్విహంగాః గగనాత్ గగనాత్ ఉచ్చైశ్చేదం ఉచ్చైశ్చేదం అఘోషయతు అఘోషయత్ జయత్యతి బలో రామః జయత్యతి బలో రామః లక్ష్మణశ్చ మహాబలః లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవః రాజా జయతి సుగ్రీవః రాఘవేణాభిపాలితః రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః నిహంతా మారుతాత్మజః రావణసహస్రం మే నరావణసహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అర్దయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం మిషతాం సర్వరక్షసాం ఇది సుందరకాండే ఇది సుందరకాండే చత్వారింశే సర్గే చత్వారింశే సర్గే సప్త శ్లోకాః సప్తశ్లోకాః కలిసి పఠిద్దాం. శ్రీరామస్తుతిః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఫలశ్రుతిః బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగితా అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీ హనుమతే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. జయమంత్రాన్ని ఆంజనేయ స్వామి వారు పఠిస్తున్నారు. అటువంటి ఆంజనేయ స్వామి వారిని సహస్రనామ స్తోత్రంలో కొన్ని శ్లోకాలతో మనం ప్రార్థన చేద్దాం.
అథ అథ శ్రీ ఆంజనేయ శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం సహస్రనామ స్తోత్రం ఋషయ ఊచుః ఋషయ ఊచుః ఋషే ఋషే లోహగిరిం ప్రాప్తః లోహగిరిం ప్రాప్తః సీతావిరహ సీతావిరహ కాతరః కాతరః భగవాన్ భగవాన్ కిం యథాద్రామః కిం యథాద్రామః తత్సర్వం తత్సర్వం బ్రూహి సత్వరం బ్రూహి సత్వరం వాల్మీకిరువాచ వాల్మీకిరువాచ మాయామానుష మాయామానుష దేహోయం దేహోయం దదర్శాగ్రే దదర్శాగ్రే కపీశ్వరం కపీశ్వరం హనుమంతం హనుమంతం జగత్స్వామి జగత్స్వామి బాలార్క బాలార్క సమతేజసం సమతేజసం ససత్వరం ససత్వరం సమాగమ్య సమాగమ్య సాష్టాంగం సాష్టాంగం ప్రణిపత్య చ ప్రణిపత్య చ కృతాంజలిపుటః కృతాంజలిపుటః భూత్వా భూత్వా హనుమాన్ హనుమాన్ రామమబ్రవీత్ రామమబ్రవీత్ శ్రీ హనుమానువాచ శ్రీ హనుమానువాచ ధన్యోస్మి ధన్యోస్మి కృతకృత్యోస్మి కృతకృత్యోస్మి దృష్ట్వా దృష్ట్వా పాదపంకజం తత్పాదపంకజం యోగినామపి యోగినామపి అగమ్యం చ అగమ్యం చ సంసారభయ సంసారభయ నాశనం నాశనం పురుషోత్తమం చ పురుషోత్తమం చ దేవేశం దేవేశం కర్తవ్యం కర్తవ్యం తన్నివేద్యతాం తన్నివేద్యతాం శ్రీరామచంద్ర ఉవాచ శ్రీరామచంద్ర ఉవాచ జనస్థానం జనస్థానం కపిశ్రేష్ఠ కపిశ్రేష్ఠ కోప్యాగత్య గోప్యాగత్య విదేహజాం విదేహజాం హృతవాన్ హృతవాన్ విప్రసంవేశః విప్రసంవేశః మారీచానుగతే మారీచానుగతే మయి మయి గవేష్యః గవేష్యః సాంప్రతం వీరః సాంప్రతం వీరః జానకీ జానకీ హరణే పరః హరణే పరః త్వయాగమ్యః మయాగమ్యః నకో దేశః నకో దేశః త్వంచ పంచ జ్ఞానావతారః జ్ఞానావతారః జ్ఞానవతాం వరః జ్ఞానవతాం వరః ఋషయ ఊచుః ఋషయ ఊచుః కో మంత్రం కో మంత్రం కించ తధ్యానం కించ తధ్యానం తన్నో బ్రూహి తన్నో బ్రూహి యథార్థతః యథార్థతః కో మంత్రః కో మంత్రః కించ తధ్యానం కించ తధ్యానం తన్నో బ్రూహి తన్నో బ్రూహి యథార్థతః యథార్థతః కథా సుధారసం కథా సుధారసం పీత్వా పీత్వా నతృప్యామః నతృప్యామః పరంతప పరంతప వాల్మీకిరువాచ వాల్మీకిరువాచ మంత్రం మంత్రం హనుమతో విద్ధి హనుమతో విద్ధి భుక్తి ముక్తి భుక్తి ముక్తి ప్రదాయకం ప్రదాయకం మహారిష్ట మహారిష్ట మహాపాప మహాపాప మహాదుఃఖ మహాదుఃఖ నివారణం నివారణం ఇతి ఇతి శ్రీ ఆంజనేయ శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రే సహస్రనామ స్తోత్రే దశ శ్లోకాః శ్లోకాః రామచంద్రమూర్తికి ఆంజనేయ స్వామికి జరిగినటువంటి సంభాషణని ఋషులందరూ కూడా అడిగిన మీదట వాల్మీకి మహర్షి ఉపదేశిస్తున్నారు. ఆంజనేయ స్వామి వారి యొక్క మహామంత్రం అనేటటువంటిది భుక్తి ముక్తి ప్రదాయకమైనటువంటిది. సమస్త ఆపదలను కూడాను పోగొట్టి సమస్త దుఃఖములను కూడాను నివారింపజేసేటటువంటిది అని చెప్తున్నారు. అటువంటి ఆంజనేయ స్వామి వారు ప్రపంచాన్ని రక్షించాలి అని ప్రార్థన చేస్తూ నవగ్రహ ప్రార్థనాదులు కలిసి పఠిద్దాం. అథ నవగ్రహ ప్రార్థన. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి భూలాభం భూమిపుత్రః
सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्तिः दीर्घायुः सैम्हिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। Oh